సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో బాబాగారు మనకు ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నారు, అందులోని అర్థమేంటి, పరమార్థం ఏంటి అని బాబాగారి మాటల్లోనే విందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరూ కూడా ఓం సాయిరామ్ అని కామెంట్లో తెలియచేయండి. బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అంది అందరి కోరికలు తప్పకుండా తీరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషి తెప్పించుకొని నిరాశ చెందున్నట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది. శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఈయన కేరళ తాంత్రిక గురువు గారు. ఎలాంటి సమస్యలకైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు. గురువుగారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు. ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలైన, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఇలా ఎలాంటి సమస్యకైనా సరే 100% సొల్యూషన్ వితిన్ 24 అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు. ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది. నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోట నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 9630606444. ఈ నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి. మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి. ఇక ఈరోజు బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం, నీకు 1 కాదు 2 కాదు, ఏకంగా కోట్ల డబ్బు నీకు అందజేయబోతున్నాను. నిన్ను ఈరోజు ధనాధిపతిగా ఈ బాబా ఎంపిక చేసుకున్నాను. నువ్వు అడిగినంత డబ్బు నీకు ఖచ్చితంగా ఇస్తాను బిడ్డ. ఎలా ఇస్తాను? పైనుంచి పోస్తానా లేదా ఎలా వస్తాయి? ఇలా బోలెడు అనుమానాలు నీ మనసులో ఉన్నాయి కదా. అన్నిటినీ ఈ ఫకీరు నీకు ఖచ్చితంగా నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తాను. ఏ విధంగా అందిస్తానో నువ్వు విన్న తర్వాత నీకే అర్థమవుతుంది. ఎక్కడ లెక్క పెట్టుకోవాలో తెలియనంత డబ్బు అనేది నువ్వు అధిపతి అవుతావు. ఈ సాయి మాటలు ఒక్కసారి విన్నావంటే నీకు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. అవును తల్లి, ఖచ్చితమైన సమాధానం నీకు నేను అందిస్తాను కదా. ఇప్పుడు ఈ సాయి పలుకులు నీకు ఒక 20 నిమిషాల్లోని నీ ఆలోచనలు మారుతాయి. నీ జీవితము మారుతుంది. నీ ఆర్థిక పరిస్థితి మారుతుంది. ఇది నేను నీకు మాట ఇస్తున్నాను తల్లి. ఎందుకు ఇంతలా చెబుతున్నాను అంటే చివరి వరకు నువ్వు ఈ సాయి పలుకులు వినాల్సిందే. ఈ బాబా మాటలు నీకు ఇట్టే అర్థమైపోతాయి. అయితే నీ మనసులో ఎప్పుడు కూడా ఉంటుంది కదా, ఈ ప్రపంచంలో ఉన్న జనాలందరూ కూడా కోట్లు కావాలని కోరుకుంటూ ఉంటారు సాయి. అయితే నాకు మాత్రం ఇక్కడ చాలా కష్టంగా నాకు ప్రతిరోజు గడుస్తుంది, డబ్బుకు ఎంతో ఇబ్బంది పడుతున్నాను అని. తల్లి, నువ్వు ఇబ్బంది పడుతున్నది నీ యొక్క అవసరాలకి తగినంత డబ్బుకి కోసం కాదు. ఆ డబ్బు నీకుంది, నీ అవసరాలు తీరుతున్నాయి. కానీ నువ్వు ఇప్పుడు ఎక్కువగా ఆరాటపడుతుంది నీ అత్యవసరాల కోసం. ఎక్కువ కష్టపడుతున్నాను బాబా, అయితే నేను ఆశపడకూడదా అని అంటావేమో. ఖచ్చితంగా ఆశపడటంలో తప్పు లేదు. అది నేను ఎప్పుడూ తప్పు అని చెప్పనమ్మా. కానీ తృప్తి పడినంతలో ఉన్న ఆనందం ఉండదు. అయినా కూడా నీ కష్టానికి ప్రతిఫలం కోరుకుంటున్నావు కదా, ఖచ్చితంగా ఇస్తాను. నువ్వు చేస్తున్న పనికి నీవు ఆశిస్తున్న ప్రతిఫలం తప్పకుండా అందిస్తాను. అది నీకు దక్కే తీరుతుంది. నీకు విపరీతమైన రాజయోగం పట్టబోతుంది. ఆర్థికంగా నువ్వు చాలా తక్కువలో ఉన్నావనే ఒక భావనలో ఉన్నావు కదా. ఖచ్చితంగా నీవు ఊహించినంత డబ్బు అనేది నీకు వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది అనేది నీకే తెలుస్తుంది. విను తల్లి, నీకు నేను 100 కోట్లు సాయం చేస్తాను. 100కి 100 కోట్లు అంటే ఎలా వస్తాయి బాబా అని అంటావేమో. 100 కోట్లు అంటే నీ మనసు ఎంత పెద్దదో నీ కష్టం కూడా అంతే పెద్దదే. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం 100కి 100% నేను ఇస్తాను అని చెబుతున్నాను. 100కి 100% నీ బాబా నీకు ప్రతిఫలాన్ని అందిస్తాను.
నువ్వు కోరుకున్నది ఎలా అందిస్తాను ఎలా అనేది నీకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడే విను. ఇప్పుడే వింటేనే నీకు పూర్తిగా అర్థమవుతుందమ్మా. ప్రపంచంలో అందరి జీవితం ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది. భావాల మీద అది ఆధారపడి ఉంటుంది తెలుసా? నీ ఆలోచనలు, నీ యొక్క భావాలు అనేవి డబ్బు పట్ల కానీ, ప్రేమ పట్ల కానీ, కుటుంబ బంధాల పట్ల కానీ ప్రతీదీ కూడా నీ చుట్టూ నీకు చూస్తూ ఉంటుంది. నీ జీవితంలో జరిగిన మంచి చెడులన్నీ కూడా నీలో నుండి పుట్టినవే. అవి బయట నుంచి రాలేదమ్మా. నువ్వు ఏదైనా ఆలోచిస్తున్నావో అదే నీకు ఇష్టమని నీ సాయి నీకు అందిస్తున్నాను. నువ్వు ఏదైతే తలుచుకుంటావో అది నీకు ప్రీతికరమైనది నా ఆలోచన. నేను నిన్ను ఒక ప్రశ్న అడగనా బిడ్డ? ఇక్కడ అడిగావు కదా, ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది జనాభా అందరూ కూడా ఒక్కొక్కరు నాకు 100 కోట్లు కావాలి, 1000 కోట్లు కావాలి అని ప్రశ్నిస్తూ ఉంటారు. అది చాలా కష్టమైన పనిలే. ఆయన దగ్గర ఎక్కడుంటుంది, అది జరిగే పని కాదులే అని అనుకుంటున్నావా? అలా అనుకోవటంలో కూడా ఆశ్చర్యం ఏమీ లేదు. అలా అనుకోవటం సహజమే. కానీ ఖచ్చితంగా నువ్వు నమ్మాల్సిన ఒక నిజం ఉంది. ముందుగా నమ్మకం అనేది పెట్టుకోవాలి. నేను ఏది కోరుకుంటే, నేను ఏది ఆశపడితే, నేను ఏదైతే చేయాలని సంకల్పిస్తే ఆ సంకల్పానికి నా బాబా శక్తి తోడుంటుంది అని, సాయి నన్ను ముందుకు నడిపిస్తాడు అని, అటువైపు మార్గం నిర్దేశనం అనేది నా సాయి చేస్తాడు అని, నా కోసం బోలెడన్ని అవకాశాలను తీసుకువస్తాడనే నా మీద నమ్మకం నువ్వు పెట్టుకోవాలి. నా మీద నమ్మకం ఉంచావు అనుకో, అది తప్పక సాధ్యమవుతుంది. అసాధ్యం అన్నది కూడా సుసాధ్యమవుతుంది. ముందు నీ మీద నీకు నమ్మకం లేదు. ఇది నాకు అర్థమవుతుంది తల్లి. ఇక ఈ సాయి మీద నీకు ఉంటుందా చెప్పు? నీ మీద నీకు నమ్మకం లేకపోవడం అంటే, ఒక పని చేస్తూ కూడా ఇది జరుగుతుందా, నేను చేయగలనా, ఇది నాకు దక్కుతుందా, నేను అందుకోగలనా, అన్ని సందేహాలు నీ మనసులో తొణికిసలాడుతూ ఉంటాయి. బోలెడు అనుమానాలు నీ మనసులో ఉన్నప్పుడు నీ సాయి మీద నీకు అనుమానం రావటంలో, సందేహం రావటంలో అతిపెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఎక్కడైతే ఎవరి మీద వాళ్లకు నమ్మకం ఉంటుందో, విశ్వాసం అనేది ఉంటుందో, అలాంటి వారు ఈ సాయిని కూడా తప్పకుండా నమ్ముతారు. నమ్మినప్పుడు మాత్రమే ఈ బాబా తప్పకుండా కోరిన కోరికలు తీరుస్తాను. నా బిడ్డైనా, నా భక్తులైనా నా మీద నమ్మకం అనే ఒక భారాన్ని ఉంచినప్పుడు తప్పకుండా వారి కోరిక తీర్చుకొనే తీర్చాలి, ఖచ్చితంగా తీర్చే తీరాలి అనే ఒక భావన నాకు ఆ భారం అనేది ఉంటుంది. నా భారాన్ని నేను దించుకోవాలి అని నీ బాబా ఎప్పుడూ తహతహలాడుతూ ఉంటాను. అంటే నా భక్తుల యొక్క ఆశలు, కోరికలు తీర్చాలని. నువ్వు నమ్మకం అనే భారం నా మీద పెట్టి చూడు, నీ జీవితం ఏ లోటు లేకుండా ఉంటుందో అప్పుడు అడుగు. నీకు ఏది అందివ్వనో అప్పుడు అడుగు తల్లి. 100 కోట్లేంటి, ప్రపంచంలో ఉన్న సంపద మొత్తం కూడా నీ ముందు పెడతాను. నమ్మకం, నీ మీద నమ్మకం లేదు. ముందు నీ మీద నీవు నమ్మకం పెట్టుకో, తర్వాత ఈ సాయి మీద నమ్మకం ఉంచు. ధీమాగా సాధించలేందు కూడా సాధించావు అనే ఒక బలం నీలో వస్తుంది. నీలో లోపం పెట్టుకొని అందరినీ నిందిస్తే ఎలా, ముఖ్యంగా ఈ సాయిని నిందిస్తే ఎలా చెప్పు? చెప్పు తల్లి. ఎంత ఉంది ఆయన దగ్గర అంటావు కదా, ముందు నా దగ్గర ఎంతుంది అనేది పక్కన పెడితే నీ దగ్గర ఏముంది? ముందు నమ్మకం ఉందా, ఓర్పు ఉందా, సహనం ఉందా, నీ మీద నీకు విశ్వాసం ఉందా, నేను చేయగలను అనే ఒక పట్టుదల ఉందా? ఏమీ లేదు. ముందు నీలో ఏం లేదో అది చూసుకో, అది పెంచుకో. అప్పుడు నీకు ఏం కావాలో ఈ సాయిని అడుగు, అందిస్తాను. అయితే నువ్వు ఏదైతే కోరుకుంటావో అది తప్పకుండా నీ బాబా అందిస్తానమ్మా, అందించే తీరుతాను. అది అక్షర సత్యం. నువ్వు కోరుకునేదాన్ని ఇస్తూ ఉంటాను. ఎంత అడిగినా ఇస్తాను, చిన్నది కానీ పెద్దది కానీ. నువ్వు ఆశించింది ఖచ్చితంగా నీకు అందుతుంది. నువ్వు నమ్మినట్లయితే నువ్వు ఎంత అడిగినా సరే నీ బాబా అందిస్తాను తల్లి. అందించట్లేదు అని అనుకుంటే అసలు ఈ భూమి మీదకు నువ్వు జన్మని ఎత్తేవానివా? నువ్వు మనిషి రూపం ఈ భూమి మీదకి వచ్చేవానివా? నువ్వు ఏదైతే అడుగుతావో, నమ్మకంతో అడుగుతావో అదే ఈ సాయి అందించడానికి సిద్ధంగా ఉంటాడు. సిద్ధంగా ఉన్నాడనే నువ్వు కూడా రుజువు అవుతుంది నీకు కూడా. నువ్వు ఎప్పుడు కూడా ఏదైతే మంచిగా ఆలోచిస్తావో, పదే పదే నువ్వు అనుకునే మాటలే నీ జీవితాన్ని నిర్ణయిస్తానని నువ్వు తెలుసుకో.
నీ జీవితం ఎలా ఉంటే నీ యొక్క ఆలోచనలు అలాగే ఉంటాయి. నీ ఆలోచనలు ఎలా ఉంటే నీ జీవితం అలాగే ఉంటుంది. ఈ విషయం నువ్వు ముందు అవగాహన చేసుకో. నాకు డబ్బు సమృద్ధిగా అందుతుంది, నా సాయి నాకు అన్ని రకాల ఆర్థిక సహాయాలు అందిస్తున్నాడు అనే ఒక ఆలోచన నీ మనసులో బలంగా నాటుకోవాలి. నీ చుట్టూ ఉన్న వాతావరణం, నీ చుట్టూ ఉన్న మనుషులు, నీ చుట్టూ ఉన్నవి జరిగే ప్రతి ఒక్కటి కూడా, నీకు వచ్చే ఆలోచన కూడా సంపద, డబ్బు ఎలా కావాలో అలా మారిపోతాయి. దారులు వాటంతట అవే తెరుచుకుంటాయి. ద్వారాలు తెరుచుకుంటాయి. తెరుచుకోకపోయినా కూడా నీ అనుకూలమైన ఆలోచనలతో ఈ సాయి ద్వారకామయి ద్వారాలని అన్ని ద్వారాలు నీకు తెరుచుకునేలా చేస్తాను. ద్వారకామాయికి ఎంత మహిమ ఉందో నీకు తెలుసు కదా. ఆ మహిమతోనే నీ మనసులో ఉన్న ఆటంకాలన్నీ తొలగించి నీ ఆలోచనల ద్వారా నీ యొక్క ఎదుగుదలకున్న ద్వారాలు తెరుస్తాను. నీ ఆలోచనలు ఇక్కడున్న తాళం చెవి బిడ్డ. నీ చుట్టూ పునర్మితం అవుతాయి. నీకు ఎలా కావాలో, ఎంత కావాలో నీకు మార్పు చెందుతాయి. నమ్మకంగా ఉండాలంతే. మంచి ఆరోగ్యం కావాలి, నా కుటుంబ బంధాలతోటి నేను మంచిగా ఉండాలి, ఉంటున్నాను, నాకు కావలసన్నీ జరిగిపోయాయి అలా కోరుకో. నేను కోరుకునేవని నాకు అందాయి అని కూడా తలుచుకో. ఏ విధంగా నా జీవితంలో నా సాయి నాకు అందిస్తున్నందుకు నా సాయికి శతకోటి కృతజ్ఞతలు అని చెప్పుకో. ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన నా సాయికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకో. నా బ్యాంక్ అకౌంట్లోకి ₹1,00,00,000 బ్యాలెన్స్ ఇవ్వబోతున్నందుకు నీ బాబాకి కృతజ్ఞతలు చెప్పుకో. నాకు మంచి భార్యని ఇచ్చి మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు నీకు ఈ సాయికి శతకోటి వందనాలు చెప్పుకో తల్లి. నీ మెదడులో ఇలాంటి ఆలోచనలు నింపుకో. నీ జీవితం అన్నీ కూడా ఇప్పటికే వచ్చేసాయి. నువ్వు కోరుకున్నది కోరుకున్నట్లు దక్కింది. ఆ దక్కింది జీవితం నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో, ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటావో ఒక్కసారి కలగను. ఆలోచించు, ఊహించు. ఆనందంతో ఇప్పుడే పులకించు. నీ మెదడులో ఒక ఊహా చిత్రాన్ని సృష్టించుకో. నువ్వు అలా గనుక నీ జీవితాన్ని ఊహించుకొని సృష్టించుకుంటే, అందులో ఆనందపడటం మొదలు పెడితే, దానికి తోడు నీ కష్టం, నీ తెలివి, నీ ఆలోచనలు నీకు అన్నీ తోడతాయి. నీ సాయి అనుగ్రహం తప్పకుండా నీకుంటుంది. నీ జీవితం నీ కళ్ళ ముందు మారుతుంది. నమ్మకంతో చేయి బిడ్డ. నువ్వు ఏది అడిగినా సరే అది నీ బాబా నువ్వు కోరుకున్నట్లే అందిస్తాను. నువ్వు కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కాదు, ఎంత అడిగినా కూడా నేను సంపదలో ముంచుతాను. ఇసుక రేణువంత కూడా కాదు నువ్వు అడిగింది. అలాంటిది తీర్చకుండా ఉంటానని చెప్పు, ఖచ్చితంగా తీరుస్తాను. ఈ సాయి దగ్గర, ఈ ఫకీరు దగ్గర నువ్వు ఏదైతే అడుగుతావో, ఏదైతే అనుమానం లేకుండా నమ్మకంగా అడుగుతావో అది ఖచ్చితంగా నీకు అందుతుంది. గాలిలో నుండి ఊడిపడేలా చేస్తాను. డబ్బు వానలో నిన్ను తడిపేస్తాను. ఇదే కదా నీ అనుమానాలు? అయితే ప్రతి ఒక్కటి కూడా నీకు ఎలా ఉంటుంది అంటే బిడ్డ, ఆలోచనలు ఎలా ఉన్నాయంటే తల్లి, నాకు ఈ పూటకు ఒక ₹1,000 చాలు బాబా, నాకు ఈ 5,000 చాలు బాబా, ఒక 10,000 వస్తే చాలు బాబా అనుకుంటున్నావు కదా. వాటికి కష్టపడుతున్నావు కదా. ఆ కష్టంలో నీకు అదృష్టం అనేది కలిసి రాకుండా అన్నీ నష్టాల్లో వెళ్ళిపోతున్నాయి. నీ తెలివితేటలు పెడతావు కానీ అదృష్టం కలిసి రావట్లేదు. కానీ ఇక నుంచి అలా జరగదు. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం పూర్తిగా అందుతుంది. నీ జీవితంలో నువ్వు ఏదైతే దాటలేవు అనుకున్నావో అవి హద్దులు లేకుండా దాటుతావు. డబ్బు విషయంలో కానీ, ఆస్తుల విషయంలో కానీ, అన్నింటిలో నీ జీవితం ముందడుగు వేస్తుంది. అలాగే చెడు ఆలోచనలు పక్కన పెట్టు. తప్పుదారిలో వెళ్ళకు. మోసాలు చెయ్యకు. ఒకరిని ముంచాలని ఎప్పుడూ ఆలోచించకు. నలుగురికి నష్టపెట్టే ఒక్క పని ఏది కూడా చేయకు. నీ తెలివి, అలాగే నీ మనసు, నీ మెదడ, నీ ఆలోచనను, నీ కష్టం అన్నీ ఉపయోగించు. అప్పుడు దారులు వాటంతట అవే ఏర్పడతాయి. డబ్బు దారులు కూడా వాటంతట అవే తెరుచుకుంటాయి. నీకు స్వాగతం పలుకుతాయి. ఆ దారుల్లో నువ్వు డబ్బు సంపాదించడానికి అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి తల్లి. ఎందుకంటే ఒక మనిషి ఎక్కడైతే
కష్టాన్ని దాచుకోకుండా, తెలివితేటలు దాచుకోకుండా, తన బుద్ధిని దాచుకోకుండా అన్నీ కూడా బహిర్గతం చేస్తాడో, అక్కడ సాయి చెంతకు చేరుస్తాడో, అప్పుడు ప్రతి ఒక్కటి కూడా నీకు సాధ్యమవుతుంది. అవన్నీ కూడా ఇక్కడ పెట్టుబడిగా నువ్వు పెట్టగలిగితే, కష్టపడ్డావు అంటే అదృష్టపు ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటాయి. ఆ ద్వారాలు తెరవటానికి తాళం చెవే అది. ఈరోజు నీకు నేను అందిస్తున్న వాక్కు ఇదే తల్లి. ఈ సందేశాన్ని ఒక తాళం చెవిగా మార్చుకో. నీ అదృష్టం అనే తలుపుల్ని తెరుచుకో. నువ్వే తెరుచుకో తల్లి. నీ చేతులతో నువ్వే తెరుచుకుంటావు. అంటే 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, ఎంత సంపదైనా నీకు అధిపతి చేస్తాను. ఇక నీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతూనే ఉంటుంది. ఇక నువ్వు లెక్క పెట్టలేనంత అదృష్టాన్ని చేరుకోబోతున్నావు. అవునమ్మా, నీ పేరుని అదృష్టపు ఖాతాలో జమ చేసేశాను. అందుకే ఈ యొక్క మాట నువ్వు వినగలుగుతున్నావు, నీకు కంటబడింది. ఈ మాటలు నీ చెవిన పడుతున్నాయి. ఈ సందేశం నువ్వు ఇప్పటి వరకు వింటున్నావు. ఇప్పటిదాకా అక్కడ ఆగి నీ సాయి సందేశాన్ని విన్నావు కదా. అంటే ఖచ్చితంగా నీ జీవితం మారటానికి 100% నీ జీవితం మారుతుంది అనే ఒక నమ్మకం నీకు వచ్చేసింది. ఇక ఉన్నది 2 శ్రద్ధ, సబూరి. వాటిని కూడా నువ్వు పూర్తిగా నమ్మావు అనుకో, ఆచరించావు అనుకో, ఇక నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నువ్వు ఏదైతే కోరుకున్నావో అది తప్పకుండా వచ్చే తీరుతుంది. నువ్వు ఏ పని చేసినా కానీ అందులో ఖచ్చితంగా లక్ అనేది నీకు ఫేవర్ చేస్తుంది. నువ్వు వ్యాపారం చేస్తే వ్యాపార లాభాలు, నువ్వు ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో నీకు మంచిగా ఇంక్రిమెంట్లు, నువ్వు ఎందులో ఏది చేసినా కానీ అందులో చాలా లాభాలు అనేవి ఎదురు చూస్తాయి. నువ్వు ఒక పని తలపెట్టినప్పుడు అది నిర్విఘ్నంగా పూర్తవుతుంది. నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నీ యొక్క పని అనేది సులభమవుతుంది. ఇక నీవు చేయవలసిందంతా కూడా ఏదైనా సరే నమ్మకంగా, ధైర్యంగా చేయి. అలాగే ముందుకు వెళ్తూ ఉంటావు. ఇక నీ ఆరోగ్యం గురించి కూడా నిశ్చింతగా ఉండు. నీ ఆరోగ్య సమస్యలు తీరుతాయి. అలాగే నీ ఇంటిలో ఉన్న చిన్న చిన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి సంతోషం నిండి ఉంటుంది. ఇక నిశ్చింతగా ఉండు. ఈ సాయి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా అందితే ఇక నీకు అడ్డేముంది బిడ్డ. నీ సంకల్పం నెరవేరుతుంది. అలాగే మనసులో నమ్మకాన్ని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని నింపాను కదా. ఇవన్నీ నింపుకొని మంచిగా ఆలోచించటం మొదలుపెట్టు. నువ్వు ఏదైనా సాధిస్తావు. నీ ముందు అన్నీ కూడా కుప్పల కుప్పలుగా అవకాశాలు వస్తాయి. అటువైపు అదృష్ట వాకిళ్ళు కూడా తెరుస్తాను తల్లి. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది జరిగి తీరుతుంది. ఈ సాయివాకు తప్పకుండా జరిగే తీరుతుంది. నీవు ఇప్పటి వరకు విన్నావు అంటే ఖచ్చితంగా అదృష్టవంతునివే. ఇక నీ జీవితం బంగారు బాట అనేది ఏర్పడిందని తెలుసుకో. ఇక అయినా సరే నిశ్చింతగా ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపో. నీ బాబా ఆశీస్సులు నీకు పరిపూర్ణంగా ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.